వెల్కమ్ టు ఆస్పిరెంట్స్ అకాడమీ. ఇప్పుడు మనం జనవరి 16, 2017 కరెంట్ అఫైర్స్లో ఉన్నాం. ముందుగా మనం ప్రశ్న ప్రారంభిద్దాం. టాటా గ్రూప్ సంస్థల చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు అనేది ప్రశ్న అయితే దాని యొక్క ఆప్షన్లు వచ్చేసి ఏ నటరాజన్ చంద్రశేఖరన్, బి నోయల్ టాటా, సి ఇంద్ర కృష్ణమూర్తి, డి నౌరో. సో దీని ఆన్సర్ వచ్చేసి నటరాజన్ చంద్రశేఖరన్. ఈయన తమిళనాడుకు చెందిన వ్యక్తి. ఈయన 54 సంవత్సరాలు పైబడిన వ్యక్తి. ఇతను టీసీఎస్లో ఎండీగా సీఈఓ చేసిండు. 2009 నుంచి ఇప్పటిదాకా ఎండీ కమ్ సీఈఓ చేశారు. ఇంకొక విషయం ఏంటంటే ఒక ఉద్యోగి ఈ స్థాయి వరకు వెళ్ళడం అని చెప్పేసి టాటా గ్రూప్లో ఫర్ ద ఫస్ట్ టైం. ఇంతకుముందు దీనిలో వాటాదారులు మరియు టాటా గ్రూప్ ఆఫ్ సన్స్ మాత్రమే చైర్మన్ పోస్ట్ నిర్వహించారు. ఇంతకుముందు ఇదే చైర్మన్ పోస్ట్లో సైరస్ మిస్ట్రీ ఉండేవారు. ఏ రాష్ట్రం ఇటీవల ఆదిత్య సోలార్ పవర్డ్ బోట్ను సోలార్ పవర్ బోట్ను ఏ రాష్ట్రం ప్రారంభించింది అని చెప్పేసి ప్రశ్న అయితే దాని యొక్క ఆప్షన్లు వచ్చేసి ఏ గుజరాత్, బి కేరళ, సి తమిళనాడు అండ్ డి కర్ణాటక. దీని ఆన్సర్ వచ్చేసి కేరళ. సీఎం వచ్చేసి పిన్న విజయన్ దీన్ని ప్రారంభించారు. ఇది 78 సీట్లు 78 రూపుడు ప్యానెల్తో దీన్ని అమర్చారు. ఈ 78 రూపుడు ప్యానెల్తోనే సోలార్ ప్యానెల్స్ ఉన్నాయన్నమాట. దీనిలోనే 70 సీట్లు అనమాట. దీంట్లో 70 సీట్లు ఉంటాయన్నమాట. ఈ 70 సీట్లు కూర్చోవచ్చు. 70 సీట్లలో దీనికి సీటింగ్ కెపాసిటీ వచ్చేసి 75 సీట్లు. సో దీని యొక్క వెయిట్ వచ్చేసి 7.5 టన్స్. దీని పేరు ఆదిత్య అని చెప్పేసి పేరు పెట్టడం జరిగింది. ఇది ఒక రోజుకు 22 సార్లు తిరుగుతుంది. ఒక్కసారి ట్రిప్ వేస్తే 2.5 కిలోమీటర్స్ వెళ్తుంది అనమాట. దీని ఎక్కడి నుంచి ప్రయాణిస్తుంది అంటే దీని మార్గం అంటే వైకోమ్ టు తవన్న కడవు నుంచి ప్రయాణిస్తుంది. ఈ డిస్టెన్స్ వచ్చేసి 2.5 కిలోమీటర్స్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవచ్చు మనం. డిస్టెన్స్ వచ్చేసి 2.5 కిలోమీటర్స్. మొత్తం 78 రూపుడు ప్యానల్స్ వేసిర్రు. సోలార్ ప్యానల్స్ వేసిర్రు. 70 మంది కూర్చోవచ్చు ఇందులో. దీని కెపాసిటీ వచ్చేసి అండ్ దీని వెయిట్ వచ్చేసి 7.5 టన్స్. దీని పేరు ఆదిత్య అని పేరు ఉండడం జరిగింది. సో ప్రపంచ లింగ సాహిత్య ఉత్సవం ఎక్కడ జరుగుతుంది అనేది ప్రశ్న అయితే దాని యొక్క ఆప్షన్లు ఏ శ్రీలంక, బి భూటాన్, సి ఇండియా, డి పాకిస్తాన్. ఆన్సర్ వచ్చేసి మన ఇండియా ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా అందులో అది బీహార్ ఈ ఫెస్టివల్ ఏప్రిల్లో నిర్వహించబోతుంది. ఎందుకు అంటే దీన్ని ఆర్గనైజ్ చేసేది ఉమెన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఎందుకు అంటే వాళ్ళ జెండర్ ఇన్ఈక్వాలిటీని తగ్గించడం కోసం ఈ ఫెస్టివల్ని, జెండర్ డిస్క్రిమినేషన్ తగ్గించడం కోసం ఈ ఫెస్టివల్ని జరుపుతారు అన్నమాట. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవచ్చు. చాప్రా థర్మల్ పవర్ ప్లాంట్ ఎక్కడుంది మన దేశంలో అని చెప్పేసి ప్రశ్న అయితే దాని యొక్క ఆప్షన్లు వచ్చేసి ఏ హర్యానా, బి ఉత్తరప్రదేశ్, సి మధ్యప్రదేశ్, డి రాజస్థాన్. అఫ్ కోర్స్ అందరికి తెలుసు దీన్ని రాజస్థాన్. ఇది దీని కెపాసిటీ రాజస్థాన్లో ఉంది. ఇది రాజస్థాన్ మోటిపుర విలేజ్లో ఉంది. ఇది బారన్ డిస్టిక్లో ఉంది. ఇది 12 ప్రణాళికలో దీన్ని ప్రారంభించారు. దీని కెపాసిటీ వచ్చేసి 2650
మెగావాట్స్. ఇప్పుడు ఎందుకు న్యూస్లో వచ్చిందంటే ఎన్టీపీసీ ఉంది కదా, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్, దీన్ని సిడిటిపిని తో ఒక ఒప్పందం తీసుకుంది. సిడిటిపి అంటే చక్ర థర్మల్ పవర్ ప్లాంట్ అనమాట. ఏమని ఒప్పందం చేసుకుంది అంటే దీని నుంచి ఒక 4 యూనిట్స్ని తీసుకుంటుంది, టేక్ ఓవర్ చేసుకుంటుంది అనమాట. ఒక 4 యూనిట్స్ని టేక్ ఓవర్ చేసుకుంటుంది. దాని కెపాసిటీ ఏంటంటే 250 మెగావాట్స్. ఇది మనకు అవసరం లేదు, సింపుల్గా మనకు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ సిటిటిపిని ఎన్టీపీసీ టేక్ ఓవర్ చేసింది అనే విషయాన్ని జస్ట్ మనం ఇట్లా క్లిక్ చేసుకుంటే చాలంతే. థింక్ ట్యాంక్ ఏషియన్ అథ్లెటిక్ కౌన్సిల్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది అని చెప్పేసి ప్రశ్న అయితే దాని యొక్క ఆప్షన్లు వచ్చేసి ఏ వాషింగ్టన్, బి బెర్లిన్, సి జెనీవా, డి వార్సా. సో ఆన్సర్ ముందే డిస్ప్లే అయిపోయింది కాబట్టి వాషింగ్టన్. సో ఇప్పుడు మనకి ఎందుకు న్యూస్లోకి వచ్చింది, ఇప్పుడు మనకు అవసరమా, మరి ప్రపంచం గురించి అవసరమా అసలు, దీన్ని క్వశ్చన్ ఈరోజు లాడడానికి కారణం ఏంటంటే ఇది మన ఫార్మర్ మినిస్టర్ ఉన్నారు, ఈయన మనీష్ తివారీ, ఇందులో సభ్యుడిగా ఎన్నికయ్యారు, అపాయింట్ అయ్యారు అనమాట. ఇందులో సభ్యుడిగా నియమితులయ్యారు, సభ్యుడిగా ఒక అవకాశం దక్కింది నాకు ఈ థింక్ ట్యాంక్ ఏషియాటిక్ అథ్లెటిక్ కౌన్సిల్లో. అందుకని ఈరోజు మనం న్యూస్లోకి తెచ్చినాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ, షేర్ యువర్ ఫ్రెండ్స్, అండ్ మీకు ఏమైనా కామెంట్స్ ఉంటే కింద బిలో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే ప్రతి కామెంట్ నాకు నెక్స్ట్ లెక్చర్కి ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ ఫర్